So good evening dear students of grade 10. Right now in this video class session we are going to discuss about 2 marks questions from exercise 4.1. ఓకే ఆల్రెడీ మనం 4.1లో ఫస్ట్ క్వశ్చన్లో ఒక 3 మోడల్స్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ క్వశ్చన్ అంతా కూడా దేని గురించి అడుగుతాడంటే చెక్ చేయమంటాడు. అంటే వాడు కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదండి, కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సింప్లిఫై చేసుకుని అది క్వాడ్రాటిక్లోకి కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు అనమాట. అది చెక్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అనమాట. ఓకే, సో అది ఫస్ట్ సమ్ అనమాట. అంటే 4.1లో ఫస్ట్ సమ్ అంతా కూడా ఆ మోడల్స్లో ఉంటుంది అనమాట. ఏంటంటే అది మెయిన్గా చెక్ చేయమంటూ ఉంటాడు. దేని గురించి? వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్కి అప్లై అవుతాయా అవ్వవా, అంటే దాని కింద కన్వర్ట్ అవుతుందా అవ్వదా, ఆ మోడల్. అంటే దాన్ని మనం చెక్ వెదర్ అంటాం అనమాట ఆ మోడల్ని. అయితే లాస్ట్లో ఎస్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఏబీసీ వాల్యూస్ రాస్తాం. అవ్వకపోతే అవ్వలేదని రాస్తాం. అయినట్టు ఎలా తెలుస్తుందని చెప్పుకున్నాము? ఏ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి, అంటే డిగ్రీ 2 ఉండాలన్నమాట. క్వాడ్రాటిక్ అంటే హైయెస్ట్ పవర్ 2 ఉండాలి కాబట్టి మనకి AX² మోడల్లో రావాలి. అలా ఉంటే మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్లోకి అప్లై అవుతాయి, లేకపోతే అవ్వవు. అది చెక్ వెదర్ మోడల్ అనమాట, ఫస్ట్ సమ్ అనమాట. ఇకపోతే అదే ఎక్సర్సైజ్లో అంటే 4.1లో ఇది సెకండ్ సమ్ అనమాట. ఓకే, సెకండ్ సమ్ అంటే దేని గురించి అంటే వాడు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చేస్తాడు. ఇది కూడా మనకి 2 మార్క్స్లో అడుగుతాడండి. ఇది కూడా మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాడు ఒక సిచ్యువేషన్ ఇస్తాడు. ఆ సిచ్యువేషన్ ఇచ్చి దాన్ని మనం క్వాడ్రాటిక్లోకి మార్చమంటాడు. ఫస్ట్ మోడల్ ఏంటి? ఈక్వేషన్ ఇచ్చేసి మనం చెక్ చేయమంటాడు. ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వడు, ఒక స్టేట్మెంట్లో ఇచ్చి ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని, ఆ ఇచ్చినటువంటి సందర్భాన్ని, సిచ్యువేషన్ని, స్టేట్మెంట్ని మనం క్వాడ్రాటిక్లోకి మార్చాలన్నమాట. సాల్వ్ చేయక్కర్లా, జస్ట్ చదివి అర్థం చేసుకుని AX² + BX + C ఫార్మెట్లోకి రప్పించుకుంటే చాలన్నమాట. అంటే రిప్రజెంట్ ద గివెన్ సిచ్యువేషన్ ఇంటూ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది మోడల్ అనమాట. అంటే వాడిచ్చినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, లేదా వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చాలన్నమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? AX² + BX + C = 0 అనే ఫార్మాట్లోకి మనం మార్చాల్సి వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ చదవాలి బాగా. ఇది 2 మార్క్స్ క్వశ్చన్సే, భయపడక్కర్లే. ఓకే, సో ఫైనల్లీ చూడండి, క్వశ్చన్ చూడండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు. అంటే 4 సిచ్యువేషన్స్, 1, 2, 3 అండ్ 4. అంటే 4 సిచ్యువేషన్స్ని ఎందులోకి మార్చమంటున్నాము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోకి మార్చమంటున్నాము. అంటే AX² + BX + C ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నాడు కాబట్టి. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్ అని చెప్తున్నాడు. ఏరియా ఇచ్చేసాడు, అది ఏ షేప్ అని చెప్తున్నాడు? రెక్టాంగులర్ షేప్ అనమాట. అంటే రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ యొక్క ఏరియా 528 మీటర్ స్క్వేర్ ఇస్తే అందులో రెక్టాంగిల్ కాబట్టి లెంత్ బ్రెడ్త్ ఉంటాయి. ఇప్పుడు ఆ రిలేషన్ చూడండి, ఏం చెప్తున్నాడు? లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్, ఏం చెప్తున్నాడు? 1 more అంటున్నాడు. 1 more అంటే +1 -1? 1 less అంటే -1 చేస్తాం, 1 more అంటే +1 చేస్తాం. దేనికి? దెన్ ట్వైస్ ద బ్రెత్, అంటే ఇచ్చినటువంటి బ్రెత్ తీసుకుని ఆ బ్రెత్కి ట్వైస్ చేయాలి. ట్వైస్ చేసి మళ్ళీ ఏం చేయాలి? 1 more అని చెప్తున్నాను, అంటే +1 యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ కనుక 4 ఉందనుకోండి, జాగ్రత్తగా వినండి. బ్రెత్ కనుక 4 ఉందనుకోండి, లెంత్ ఏమవుతుంది? ఫస్ట్ ట్వైస్ చేయాలి. ఇక్కడ చూడండి, ట్వైస్ ద బ్రెత్ అంటాడు, అవునా కదా? అంటే బ్రెత్ కనుక 4 తీసుకుంటే లెంత్ ట్వైస్ ద బ్రెత్, అంటే 2 × 4 8 + 1 more అనమాట. అంటే 2 × 4 + 1 అనమాట, అంటే 8 + 1 అవుతుంది. అలాగా బ్రెత్ నేను x కింద తీసుకుంటే లెంత్ ఏమవుతుంది? ట్వైస్ 2x + 1 more అంటున్నాడు, అంటే 2x + 1 అవుతుంది అనమాట. అంటే లెంత్ అన్నది 2x + 1. అంటే దాని అర్థం ఏంటి? 2x + 1లో 2x అంటే ట్వైస్ ద బ్రెత్, అంటే బ్రెత్ x కాబట్టి, అంటే ట్వైస్ ద బ్రెత్ +1 అంటే 1 more అనమాట. అది లెంత్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇగో బ్రెత్ని x కింద తీసుకున్నాం, అప్పుడు లెంత్ ఆటోమేటిక్ ఏమవుతుంది? 2x + 1 అంటే ట్వైస్ ద బ్రెత్ + 1 more అనమాట. అంటే లెంత్ ఉంది, బ్రెత్ ఉంది. ఏరియా ఆల్రెడీ వాడు ఇచ్చాడు 528 మీటర్ స్క్వేర్ అనమాట. ఫార్ములా ఏంటి మనకి? లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. అంటే లెంత్ ప్లేస్లో ఏం వేస్తాము? 2x + 1 వేస్తాం, బ్రెత్ ప్లేస్లో ఓన్లీ x వేస్తాం, ఈక్వల్ టు 528. ఇప్పుడు బ్రాకెట్ మల్టిప్లై చేయండి, 2x × x.
2x² ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు 528 అంటే 2x² ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 528 ప్లస్ 528 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 528 అవుతుంది అనమాట. అంటే 2x² ప్లస్ x మైనస్ 528 ఈక్వల్ టు 0 వచ్చిందా లేదా? ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్లోకి వచ్చిందా లేదా? ఏ ప్లేస్లో ఏమో 2 ఉంది, బి ప్లేస్లో ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది, సి ప్లేస్లో మైనస్ 528 ఉందన్నమాట. ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో సెకండ్ బిట్ చూడండి. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్, దీనికి సంబంధించినటువంటి మోడల్ ఆల్రెడీ వీడియో క్లాస్లో చెప్పాను. సో కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే పక్క పక్కన ఉన్నటువంటి నెంబర్స్ అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3కి కాన్సిక్యూటివ్ 4 అవుతుంది. అంటే 3కి ఎంత యాడ్ చేస్తే కాన్సిక్యూటివ్ వస్తుంది? +1 యాడ్ చేస్తే వస్తుంది. అలాగే ఎక్స్ అనే నెంబర్ ఉంది, దాని కాన్సిక్యూటివ్ ఏమవుతుంది? x+1 అవుతుంది. అంటే పక్క పక్క అనమాట. అలాగే ఇక్కడ కూడా ఆ 2 కాన్సిక్యూటివ్ యొక్క ఇంటిజర్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. ఎంత అని చెప్తున్నాడు? 306 అని చెప్తున్నాడు. మనం ఏం సాల్వ్ చేయట్లేదు, జస్ట్ రిప్రజెంట్ చేస్తే చాలు. అంటే ఇప్పుడు ఆ 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే చూడండి, ఒకటి ఎక్స్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది? ఆటోమేటిక్గా x+1 అవుతుంది. అంటే 3 అయితే 4, 4 అయితే 5 అలా. అంటే x అయితే x+1 అనమాట. లెట్ x అండ్ x+1 బి ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అని తీసుకున్నాము. దేర్ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 306కి ఈక్వల్ అవ్వాలి. దేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్ అయినటువంటి ఎక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ అయినటువంటి x+1 అంటే x ఇంటూ x+1 ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? x ఇంటూ ఎక్స్ x² ప్లస్ x ఇంటూ 1 x ఈక్వల్ టు 306 అనమాట. అంటే x² ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 306 ప్లస్ 306 ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ 306 అవుతుంది. అంటే x² ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇది కూడా మనకు క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చిందా లేదా? ax² అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, bx అంటే b ప్లేస్లో కూడా 1 ఉంది, c ప్లేస్లో మైనస్ 306 ఉందన్నమాట. అంటే ఈ రెండు కూడా అర్థమయ్యే కదండి, క్వాడ్రాటిక్లోకి మనం రప్పించడం జరిగిందనమాట. 3-4 సమ్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిందండి. ఈ రెండు ఏంటంటే శాంపుల్, మనకి 2 మార్క్స్ ఎలా ఇస్తాడని చెప్తున్నాను. ఈ రెండు ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, రోహాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, రోహాన్స్ యొక్క మదర్ గురించి చెప్తున్నాడు. రోహాన్స్ మదర్ ఈజ్ 26 years older than him. అంటే రోహాన్తో పోలిస్తే రోహాన్ వాళ్ళ అమ్మగారు 26 years పెద్దవిడ అనమాట, ఓల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ రోహాన్ యొక్క వయసు 10 years అనుకోండి, అప్పుడు వాళ్ళ అమ్మగారి వయసు ఎంత అవుతుంది? 10కి 26 ప్లస్ చేయాలన్నమాట. అంటే 10 + 26 36. అలాగే రోహాన్ యొక్క వయసు 5 అయింది అనుకోండి, వాళ్ళ అమ్మగారి వయసు ఎంత అవుతుంది? 5 + 26 అంటే 26 years ఓల్డర్ దాన్ రోహాన్. అంటే ఫస్ట్ రోహాన్ యొక్క వయసు తెలిస్తేనే చేయగలం, అవునా కదా? తర్వాత చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఏంటి? తల్లి కొడుకులు. అంటే రోహాన్ వాళ్ళ అమ్మగారి యొక్క ప్రొడక్ట్ చేస్తే వాళ్ళ ఏజెస్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత? ఆఫ్టర్ 3 years ఫ్రమ్ నౌ. అంటే ఇక్కడి నుంచి 3 years తర్వాత. 3 years తర్వాత అంటే ఇద్దరి యొక్క వయసులు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ప్రొడక్ట్ కనుక చేస్తే ఎంతకి ఈక్వల్ అని చెప్తున్నాడు? 360కి ఈక్వల్ అవుతాయని చెప్తున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 కండిషన్స్ ఉన్నాయి, 3 yearsకి ముందు, 3 yearsకి తర్వాత. చూడండి, ఫస్ట్ స్టేజ్లో ఏంటి? ఫస్ట్ రోహాన్ యొక్క వయసు తెలియాలి. అంటే రోహాన్ యొక్క వయసు ఎక్స్ అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ దాని ప్రకారంగా రోహాన్ యొక్క వయసు ఎక్స్ అని తీసుకున్నాను. అప్పుడు క్వశ్చన్ ప్రకారంగా రోహాన్ యొక్క మదర్ వయసు ఏమవుతుంది? 26 years ఓల్డర్. అంటే ఎక్స్కి 26 యాడ్ అవుతుందా లేదా? అంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఎక్స్ ప్లస్ 26. ఎందుకు ఓల్డర్ అన్నాడు తప్ప యంగర్ అనలేదు, అవునా కదా? ఓల్డర్ అంటే +26 అవుతుంది. అంటే x + 26 ఏమో మదర్ది, ఓన్లీ ఎక్స్ ఏమో రోహాన్ది. ఓకే, ఈ రెండు ఒకటి. నెక్స్ట్ ఆఫ్టర్ 3 years అంటే ఇప్పుడు నుంచి, అంటే ఈ ఏజ్ల ప్రకారంగా, అంటే ఒకరిదేమో ఎక్స్ ఇంకొకరిదేమో x + 26 అలా ఉన్నప్పుడు 3 years తర్వాత అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఏమో x+3 అవుతుంది, అవునా కదా? అంటే రోహాన్ కూడా పెరుగుతాడుగా. ఇప్పుడేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఉన్నాడు, ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? 10 + 3 13 అవుతుందా లేదా? అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ ఉన్నాడు, ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? x+3 అవుతుందా లేదా? అలాగే రోహాన్ యొక్క మదర్ ఏంటి? x + 26 ప్రెసెంట్, అవునా కదా? బట్ ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? x + 26కి 3 x + 26కి ఆఫ్టర్ 3 years కాబట్టి 3 యాడ్ చేస్తాం. అంటే x + 26 + 3 అనమాట. అంటే 26 + 3 ఏమవుతుంది? 29 అవుతుంది. అంటే ఫైనల్లీ x + 29. ఇక్కడ రాసిన చిన్న చిన్న లెటర్స్ ఉండడం వల్ల కనబడకపోవచ్చు.
ఒకరిదేమో x+3, ఇంకొకరిది x+29. ఎప్పుడు ఆఫ్టర్ 3 years అనమాట. అంటే ప్రజెంట్ ఏజెస్ ఏమో ఒకరిది x, ఇంకొకరిదేమో x+26. బట్ ఆఫ్టర్ 3 yearsకి వచ్చేటప్పటికి x కాస్త x+3 అవుతుంది, ఈవిడిది x+26+3 అంటే x+29 అవుతుంది. ఆఫ్టర్ 3 years ఏంటి, ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. ఏ రెండు, x+3 ఇంటూ x+29 చేసి దేనికి ఈక్వల్ చేయాలి, 360కి ఈక్వల్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి, x ఇంటూ ఎక్స్ ఎంతండి, x² రాసినా లేదా. నెక్స్ట్ x ఇంటూ 29, ఇగో 29x రాసినా లేదా. నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ 3x రాసినా లేదా. అండ్ ఫైనల్లీ 29 ఇంటూ 3 ఎంత అవుతుంది, 29 ఇంటూ 3 చేస్తే 87 వచ్చింది అనమాట. ఓకే, 87. ఇక్కడ ఉన్నటువంటి +360 ఇటువైపు తీసుకొస్తే -360 అవుతుంది. అంటే ఫైనల్గా మనకి ఏం మిగిలింది, x² ప్లస్ 29x ప్లస్ 3x ఎంత, 29కి 3 యాడ్ చేస్తే 30, 31, 32. ఇగో చూడండి, x² ప్లస్ 32x అలాగే 87 మైనస్ 360 అంటే -360లోంచి 87 తీసేయండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే -360లోంచి 87 తీస్తే -273 వచ్చింది అనమాట. చూడండి మీరు బ్యాలెన్స్. ఓకే, అంటే నెగిటివ్ నెంబర్కి పెద్ద నెంబర్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. అంటే -360లోంచి 87 తీస్తే -273. సో ఫైనల్గా x² ప్లస్ 32x మైనస్ 273 వచ్చిందా లేదా. క్వాడ్రాటిక్ ఫామ్ ax² bx c వాల్యూ, a వాల్యూ వచ్చేటప్పటికి 1, b వాల్యూ 32, c వాల్యూ -273. అది రోహన్ యొక్క మోడల్ అనమాట. నెక్స్ట్ 4th సమ్ ఏంటంటే ఫస్ట్ సమ్ అండి. మీకు ఎగ్జాంపుల్లో అంటే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఉంటే అందులో ఫస్ట్ సమ్ ఇదే. ఏం చెప్తున్నాడు, జాన్ అండ్ జీవంతి ఇద్దరి దగ్గర కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయండి. ఓకే, జాన్ అండ్ జీవంతి టుగెదర్ దే ఆర్ హ్యావింగ్ 45. ఒక్కొక్కరి దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కలిపి 45 ఉన్నాయి. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్. కొంతసేపటి తర్వాత జాను జీవంతి ఇద్దరు కూడా 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. ఓకే, పోగొట్టుకున్న తర్వాత మిగిలిన కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, అవునా కదా. ఆ మిగిలిన కొన్ని ప్రొడక్ట్ కనుక చేస్తే ఎంతకి ఈక్వల్ వచ్చిందని చెప్తున్నాడు, 124కి ఈక్వల్ అయింది అనమాట. క్వశ్చన్ అర్థమైందా లేదా. అంటే జాను జీవంతి కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇద్దరివి కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి జాన్ దగ్గర కనుక ఎక్స్ అంటే మనకు కౌంట్ తెలియదు కాబట్టి జాన్ దగ్గర కనుక x మార్బుల్స్ ఉన్నాయనుకోండి, జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయి, ఈ 45లోంచి ఆ x తీసేస్తే ఇంక రిమైనింగ్ అన్ని జీవంతి దగ్గరేగా ఉంటాయి. ఇద్దరి దగ్గర కలిపి 45 అంటున్నాడు. ఇద్దరి దగ్గర కలిపి 45 ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర x ఉన్నాయి, రెండో వ్యక్తి దగ్గర ఎన్ని ఉంటాయి, ఆటోమేటిక్గా ఈ 45లోంచి x తీస్తేనే కదా, అవునా కదా. అలా ఇక్కడ కూడా జాన్ని నేను x అనుకుంటున్నాను, అప్పుడు ఆటోమేటిక్గా జీవంతి ఏమవుతుంది, టోటల్లోంచి ఆ జాన్ తీసేస్తే ఇంకా జీవంతియే కదా. అంటే 45 మైనస్ x అనమాట. అంటే జాన్ దగ్గర ఉన్నవేమో x. ఓకే, జాన్ దగ్గర ఉన్నవి x, జీవంతి దగ్గర ఉన్నవి 45 మైనస్ x అనమాట. అయితే కొంతసేపటి తర్వాత ఏమైంది, లూజింగ్ 5 మార్బుల్స్. అంటే జాను 5 మార్బుల్స్ పోగొట్టుకున్నాడు, జీవంతి కూడా 5 మార్బుల్స్ పోగొట్టుకుంది. అంటే అప్పుడు జాన్ ప్రకారంగా ఏమవుతుంది, జాన్ దగ్గర x ఉన్నాయి, 5 మార్బుల్స్ పోగొట్టుకుంటే ఏమవుతుంది, x కాస్త x-5 అవుతుందా లేదా. ఇదిగో x-5 ఇది జాన్ది. జీవంతిది ఏమవుతుంది, జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయి, 45 మైనస్ x ఉన్నాయి, అవునా కదా. ఈ 45 మైనస్ xలోంచి ఇంకొక 5 మార్బుల్స్ కూడా పోయాయి. అంటే 45 మైనస్ x -5, అవునా, ఇంకో -5 పోయింది కదా, అవునా కదా. అంటే 45 మైనస్ x -5 అంటే 45లోంచి 5 తీస్తే ఎంత, 40 మైనస్ x మిగిలి అనమాట. అంటే ఇప్పుడు జీవంతి దగ్గరేమో 40 మైనస్ x, అంటే ఇప్పుడు ఫైనల్గా ఎన్ని ఉన్నాయి, జీవంతి దగ్గరేమో 40 మైనస్ x, జాన్ దగ్గరేమో x-5. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత రావాలి మనకి, 124 ప్రొడక్ట్ అని చెప్తున్నాడు. చూడండి క్వశ్చన్లో, ఇగో ప్రొడక్ట్ ఆఫ్టర్ లూజింగ్ 5 ఇగో ఇద్దరు 5 లూజ్ అయిన తర్వాత వచ్చిన యొక్క ప్రొడక్ట్ చేస్తే 124కి ఈక్వల్ అవ్వాలి. ప్రొడక్ట్ అంటే ఏంటి, x-5 ఇంటూ చూడండి, ఇగో x-5 ఇంటూ 40 మైనస్ x ప్రొడక్ట్ చేస్తున్నాను లేదు. ఇగో x-5 ఇంటూ 40 మైనస్ x చేస్తే x ఇంటూ 40, ఇగో 40x, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x ఇంటూ ఎక్స్ మైనస్ x², అవునా కదా. అలాగే -5 ఇంటూ 40, -5 ఇంటూ 40 ఏమవుతుంది, -200. అలాగే -5 ఇంటూ -x, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 5 ఇంటూ x 5x అవుతుంది. చూసుకోండి జాగ్రత్తగా కన్వర్ట్ చేస్తే. అప్పుడు ఫైనల్గా చూడండి 40x ఇక్కడేమో 5x, 45x -x² -200 ఈక్వల్ టు 124.
ఇప్పుడు అవన్నీ అటువైపు కనుక తోసేస్తే అంటే అప్పుడు ఏమవుతుంది, -x² ఏమో +x² అవుతుంది, +45x ఏమో -45x అవుతుంది, అలాగే -200 వచ్చి అటువైపు +200 అవుతుంది అనమాట. అంటే 200 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉన్నాయి, 124 ఉంది. అంటే 200కి 124 కలిపితే 324 అనమాట. సో ఫైనల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో వచ్చింది, x² -45x + 324 వచ్చిందా లేదా క్వాడ్రాటిక్ ఫామ్. ax² అంటే 1, b ప్లేస్లో -45, c ప్లేస్లో 324. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన సమ్ అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.